అందరికీ నమస్కారం అండి. మహాభారతంలో గాంధారికి ముందే వివాహమైందన్న విషయము ఎవరికీ తెలియదు. పాండవులు, కౌరవుల మధ్య జరిగే యుద్ధాన్ని మహాభారత యుద్ధం అంటారని అందరికీ తెలుసు. కౌరవులు గాంధారి పుత్రులు, పాండవులు కుంతీదేవి పుత్రులు. ఈ యుద్ధం వెనుక ఉన్న కారణాలు ఈ యుద్ధం వెనుక ఉన్న కారణాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే గాంధారి మొదటి వివాహాన్ని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. గాంధారికి ధృతరాష్ట్రుడి కంటే ముందు ఇంకొకరితో వివాహం జరిగింది. ఈ కథను తెలుసుకోవటానికి ముందు మహాభారత యుద్ధానికి సంబంధించిన ధృతరాష్ట్రుడిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. పూర్వజన్మలో చేసిన పనులు ఈ జన్మలో కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏదో ఒక రూపంలో అందుకు సంబంధించి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. మహాభారతంలో కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి కూడా ఇలాగే జరిగింది. గత జన్మలో చేసిన పనుల కారణంగా ఈ జన్మలో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడన్న విషయము అందరికీ తెలుసు. గత జన్మలో చేసిన కొన్ని పనుల కారణంగానే ఈ జన్మలో అంధుడిగా పుట్టడం జరిగింది. అయినా ఈ జన్మలో కూడా శకునితో కలిసి ఇంకా ఎన్నో తప్పులు చేశాడు. ధృతరాష్ట్రుడు చేసిన పొరపాటు మహాభారత యుద్ధానికి కారణమైంది. ధృతరాష్ట్రుడు గత జన్మలో ఒక రాజుగా ఉండేవాడు. ప్రజలు సంతోషంగా ఉండటం చూసి అసలు సహించేవాడు కాదు. తన దర్బారులో ఉన్న అందరితో విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడు. ప్రజలెప్పుడూ కష్టాల్లో ఉండాలని కోరుకునేవాడు. గత జన్మలో ఈ ధృతరాష్ట్రుడు దుష్టరాజుగా పిలువబడ్డాడు. గత జన్మలో రాజుగా ఉన్నప్పుడు సైనికులతో కలిసి అడవిలోకి వెళ్తాడు. అతనికి అతనికి వేటాడటం అంటే చాలా ఇష్టము. అలా వేటకు వెళ్ళినప్పుడు విపరీతంగా అలసిపోతాడు. ఒక చెట్టు కింద నది పక్కన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ నదిలో ఒక హంస తన కుటుంబంతో కలిసి హాయిగా విహరిస్తూ ఉంటుంది. పిల్లలకు ప్రేమకు పిల్లలకు ప్రేమగా దారి చూపిస్తూ ఉంటుంది. అందరికీ అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ దుష్టరాజు మాత్రము హంసల ఆనందాన్ని చూడలేకపోతాడు. వెంటనే హంస కళ్ళు పీకేయమని ఆదేశిస్తాడు. దాని పిల్లల్ని కూడా చంపేస్తారు. ధృతరాష్ట్రుడు చేసిన ఈ తప్పు కారణంగా తరువాత జన్మలో అంధుడిగా పుట్టాడు. పుట్టడమే ఒక గుడ్డి పిల్లాడిగా పుట్టాడు. అందమైన ప్రపంచాన్ని చూడలేకపోయాడు. మహాభారతంలో గాంధారి వ్యక్తిత్వము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ గౌరవించేలా ఉంటుంది. గాంధారిని పతివ్రతగా, ఆదర్శ మహిళగా అందరూ కొనియాడతారు. ఈమె గాంధార దేశ రాజకుమారి. అందువల్లనే గాంధారి అని పిలుస్తారు. ఒకసారి గాంధార దేశ రాజు సుపాలుడి దగ్గరికి భీష్ముడు వెళ్ళి ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం జరిపించమని వేడుకుంటాడు. అయితే గాంధారి మాత్రము ఈ పెళ్లికి అయితే గాంధారి మాత్రము ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకోవాలి అనుకోదు. ఆమెకు ధృతరాష్ట్రుడు అంధుడనే విషయము అస్సలు తెలియదు. అయినా ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోవటానికి తాను సిద్ధంగా లేదు. అయితే భీష్ముడు చెప్పిన మాటలతో సుపాలుడు గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. గాంధారి కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. రెండు రాజ్యాలు పెళ్లి పనుల్లో మిణిగిపోతాయి. అయితే అదే సమయంలో గాంధార దేశంలో ఒక సమస్య వస్తుంది. మంచి ముహూర్తం కోసం చూడమని పండితుడిని అడుగుతారు. అయితే పండితులు పెళ్లిలో ఒక ఆటంకం ఉందని చెప్తారు. ధృతరాష్ట్రుడితో పెళ్లి కంటే ముందు ఆ అడ్డంకిని తొలగించుకోవాలని సూచిస్తారు. గాంధారి జాతకంలో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం కారణంగా గాంధారి భర్త ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పండితులు ఆ పెళ్లి కంటే ముందు మరొకరితో గాంధారి వివాహం జరిపితే దోషం పోతుందని చెప్తారు. అలా చేస్తే దోషం తొలగించుకోవచ్చని కూడా అంటారు. అప్పుడే గాంధారి వివాహము ధృతరాష్ట్రుడితో జరపటానికి వీలుంటుందని చెప్తారు. అందువలన ధృతరాష్ట్రుడి కంటే ముందు గాంధారి వివాహము ఒక మేకతో జరిపిస్తారు. ఆ తరువాత మేకను బలిచ్చారు. ఆ తరువాత గాంధారి వివాహము ధృతరాష్ట్రుడితో జరుగుతుంది. ఈ రహస్యము హస్తినాపురంలో ఎవ్వరికీ తెలియదు. పెళ్లి జరిగే వరకు గాంధారికి ధృతరాష్ట్రుడికి చూపు లేదన్న విషయం కూడా తెలియదు. పెళ్లి రోజే గాంధారికి ఈ విషయం తెలుస్తుంది. పెళ్ళైన తరువాత గాంధారి తీసుకున్న నిర్ణయం విని అందరూ ఆశ్చర్యపోతారు. తన భర్త చూడలేని అందాల ప్రపంచాన్ని తాను మాత్రం ఎందుకు చూడాలని కళ్లకు గంతలు కట్టుకుంటుంది. తను కూడా ఈ ప్రపంచాన్ని ఇక చూడనని చెప్తుంది. కళ్ళుండి కూడా జీవితాంతం ప్రపంచాన్ని చూడకుండా ఉండిపోయింది. అయితే మహాభారత యుద్ధ సమయంలో
కొన్ని కారణాల వల్ల కళ్ళకున్న గంతలు తీస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.